శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శంకర జయంతి మరియు రామానుజ జయంతి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 5వ నెల 2027 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షం పంచమి తిథి మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి. ఆర్ద్ర నక్షత్రం సాయంత్రం 6 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. సుకర్మ యోగం ఉదయం 10 గంటల 39 నిమిషాల వరకు, తదుపరి ధృతి యోగం. బాలవకరణం మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషాల వరకు, తదుపరి కౌలవకరణం. అమృత ఘడియలు ఉదయం 8 గంటల 44 నిమిషాల నుండి 10 గంటల 16 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 24 నిమిషాల నుండి 9 గంటల 14 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల నుండి 1 గంట 24 నిమిషాల వరకు. ఈరోజు వర్జ్యం అభావం అనగా వర్జ్యం లేదు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం అద్వైత సిద్ధాంత స్థాపకులైనటువంటి శంకర భగవత్పాదుల వారి జయంతి ఈ రోజున. అలాగే విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిపాదకులైనటువంటి వైష్ణవ మత స్థాపకులైనటువంటి రామానుజాచార్యుల వారి దివ్య జయంతి కూడా ఈరోజు. దుష్టాచార వినాశాయ ప్రాదుర్భూతో మహీతలే సయేవ శంకరాచార్య సాక్షాత్ కైవల్యనాయక అని విద్యారణ్య శంకర విజయంలో చెప్పినటువంటి మాట. దుష్టాచార వినాశాయ, ఈ సనాతనమైనటువంటి ధర్మం ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రాదుర్భూతో మహీతలే 72 పాషండ మతాలు, ఒక 72 వేట కుక్కలు సనాతన ధర్మం అనేటటువంటి కుందేలు వెనక పడుతూ ఉన్నటువంటి సందర్భంలో స ఏవ శంకరాచార్య ప్రాతుర్భూతో మహీతలే, సాక్షాత్తు కైలాసవాసి అయినటువంటి శంకరుడు వ్యోమకేశుడైనటువంటి ఆ మహానుభావుడు వ్యుప్తకేశుడై, అంటే అక్కడ జటలు కట్టినటువంటి జుత్తుతో ఉండేటటువంటి మహానుభావుడు ఇక్కడ వ్యుప్తకేశుడై, అంటే ముండిత శిరస్సుతో ధర్మదండాన్ని పట్టుకొని ఆ 72 పాషండ మతాలను పారద్రోలి సనాతన ధర్మ జ్యోతిని నిలబెట్టి ఈ జాతికి 32 సంవత్సరాలే జీవించినప్పటికీ కూడా 32 మహాయుగాలకు సరిపోయేటటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి మహానుభావుడు సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క దివ్యస్వరూపం శంకర భగవత్పాదుల వారు. ఎంతమంది దేవతలు ఉన్నారో అంతమంది దేవతలకు సంబంధించినటువంటి దివ్యమైనటువంటి స్తోత్రాలను ఉపాసనకు అనుకూలంగా ఇవ్వటమే కాకుండా ప్రస్థానత్రయంగా చెప్పబడినటువంటి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచించి వాటికి వాక్తికములు కూడా రచించి వాటిని ప్రచారం చేసి లోకంలో వాటికి విశిష్టమైనటువంటి స్థానాన్ని కల్పించి మానవ జన్మ ఎత్తినటువంటి వాడు తరించడం కోసం ఎటువంటి సాధనాలైతే కావాలో అవన్నీ అందించినటువంటి ప్రాతస్మరణీయులు శంకర భగవత్పాదుల వారు. కేరళ రాష్ట్రంలో కాలడి అగ్రహారంలో ప్రభవించినటువంటి ఈ మహానుభావుడు ఆర్యాంబ శివగురు వరకు కుమారుడిగా జన్మించి 5 సంవత్సరాల వయస్సులోనే ఉపనయనం చేసుకుని చక్కగా ఆయన ఎంత గొప్పగా ఆయన విద్యాభ్యాసం నడిచిందంటే అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిత్ షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగాత్ అని చెప్తారు. 8 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి సాంగోపాంగంగా 4 వేదాలు ఆయన అభ్యసించాట. ద్వాదశే సర్వశాస్త్రవిత్, సమస్త శాస్త్రాలను కూడా 12 సంవత్సరాల వయస్సు కల్లా ఆపోసన పట్టాడు. షోడశే కృతవాన్ భాష్యం, తాను చదివినటువంటి వాటికి భాష్య రచన కూడా 16 సంవత్సరాల కల్లా చేశాడు. 32 సంవత్సరాలకు చతురామ్నాయ పీఠాలను స్థాపించి సర్వజ్ఞ పీఠాధిరోహణ చేసి కేదార్నాథ్ గుండా కైలాసానికి కదలి వెళ్ళిపోయాడు మహానుభావుడు. సాక్షాత్తు ఋషులందరిలోకెల్లా విశిష్టమైనటువంటి స్థానం కలిగినటువంటి మహానుభావుడు. ఒక మాట పెద్దలు చెబుతూ ఉంటారు, కృతయుగంలో కపిల మహర్షుల వారు, త్రేతాయుగంలో దత్తాత్రేయుడు వారు, ద్వాపరయుగంలో వ్యాసుల వారు, కలియుగంలో శంకర భగవత్పాదుల వారు పరమేశ్వరుడి యొక్క ఆ మహావిష్ణువు యొక్క విజ్ఞానావతారాలుగా కూడా చెప్తారు. అటువంటి శివ కేశవుల యొక్క సమ్యక్ స్వరూపంగా శంకర భగవత్పాదుల వారు వెలసిల్లారు. అటువంటి మహానుభావుడి జయంతి ఈరోజు వారిని స్మరించడం మనందరి కర్తవ్యం. అలాగే ఈ రోజున వైష్ణవ సిద్ధాంతాన్ని, వైష్ణవ మతస్థాపకులైనటువంటి రామానుజాచార్యుల వారి దివ్య జయంతి కూడా ఈరోజు. ఆ మహానుభావుడు కూడా చిన్న వయస్సులోనే సమస్త విద్యలన్నీ కూడా అభ్యసించి మానవులందరూ తరించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో పరమ పవిత్రమైనటువంటి అష్టాక్షరి మంత్రాన్ని తన గురువు దగ్గర ఉపాసనగా తీసుకుని అందరికీ ఇది అందాలి అని గోపురం పైకెక్కి అందరూ తరించాలని ఆ మంత్రాన్ని గోపురం పై నుండి చెప్పినటువంటి ఒక
ఒక సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చేటటువంటి ఒక విప్లవకారుడు అని ఆయన చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే ఒక సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో, కాపుగాయటంలో కృషి చేసినటువంటి మహానుభావుల్లో శంకర భగవత్పాదుల వారు, రామానుజాచార్యుల వారు వీరిద్దరు కూడా విశిష్టమైనటువంటి వారు. వారి జయంతి ఈ రోజున కనుక ఆ పుణ్యమూర్తుల యొక్క దివ్యస్మరణ మనందరం చేయవలసినటువంటి కర్తవ్యం అనుకుంటుంది. ఆ గురువుల యొక్క అనుగ్రహం, శంకర భగవత్పాదుల వారి, రామానుజుల వారి దివ్యానుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా కలిగి శివకేశవుల యొక్క దివ్యకృప లభించాలని మనసారా ఆశిస్తూ జయ జయశంకర, హర హర శంకర. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దుస్తుల ధారణ కారణంగా సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా కాబోతుందో ఆ విశేషాలని తెలుసుకుంటారు. ఇక ఈరోజు శంకరాచార్య, రామానుజాచార్య స్వాముల జయంతి అయినటువంటి సందర్భంగా ప్రేక్షకులు అందరికీ కూడా శుభాకాంక్షలు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి, శుక్రవారం, నక్షత్రం ఆర్ద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి, వృషభంలో గురువు, మిథునంలో చంద్రుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, బుధ శుక్ర శని రాహువులు మీనంలోనూ ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి అనుగుణంగా ద్వాదశ రాశుల వారికి, మేషాదులైనటువంటి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి విశేషమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని సునిశ్చితంగా ఆలోచించి మాత్రమే చేస్తూ ఉండేటటువంటి కారణంగా రావలసినటువంటి నష్టాలు ఏమాత్రమూ లేకుండా లాభాలని పొందగలుగుతారు. వ్యాపారంలో కొత్తమైనటువంటి మెళకువలని తెలుసుకునేటటువంటి కారణంగా సంస్థని మరింత విస్తృతపరచాలనేటటువంటి ఊహకి వస్తారు. ఏ పనిని చేయదలిచినప్పటికీ కూడా ఆ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదిస్తూ ఉండే కారణంగా నష్టాల ఊసే లేకుండా ఉండగలుగుతారు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధ జలాలతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, చక్కనైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు, లౌక్య భావాన్ని ప్రదర్శించగలుగుతారు, పై అధికారులతో ఏ విధమైన భేద భావము లేకుండా ఉండగలుగుతారు, ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలని తీసుకోవడమే కాకుండా వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యాన్ని కూడా పరిశీలిస్తూ, పరీక్షిస్తూ, ఔషధ సేవ చేస్తున్నది లేనిది గమనిస్తూ ఉంటారు కూడా. పై స్థాయి పరీక్షల్ని రాసి ఉద్యోగంలోని పై స్థాయిని పొందడం కోసం ప్రయత్నాల్ని ముమ్మరంగా చేస్తారు. కానీ తాత్కాలికంగా అది ఈ రోజుకి అసాధ్యం కావచ్చు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని తెల్లని పూలతో అర్చించినట్లయితే ధన లాభం తప్పక కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సొంతంగా ఏ కార్యక్రమాన్ని చేయలేనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. ప్రతిదాన్ని కూడా ఇతరులతో
సంప్రదించి ఇతరుల సహాయ సహకారాలతో మాత్రమే చేసేటటువంటి స్థితి గోచరించవచ్చు. దాన్ని అసమర్థతతో భావించడం ఏమాత్రమూ సరైంది కాదు. అది అసమర్థత కాదు సరికదా, ముందు చూపు దూరపు చూపు అని లెక్కించుకోగలగాలి. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన ఉండేటటువంటి కారణంగా అన్యోన్యతా బంధం భార్యాభర్తల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని తులసి దళాలతో అర్చించినట్లయితే శుభవార్త వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ మానసికమైనటువంటి వెనుకబాటుతనం గోచరిస్తూ ఉంటుంది. అందరూ ఆహ్వానించారు కదా అనే అభిప్రాయంతో వివాహాది శుభకార్యాలకి అన్నిటికీ వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఆర్థికమైనటువంటి భారం పెరుగుతున్న కారణంగా అన్నిటినీ మానేసేటువంటి అవకాశం ఏర్పడవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం మధ్యమ స్థాయిని దాటి ఉండేటటువంటి కారణంగా తప్పనిసరిగా వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవిని ముద్ద మందారాలతో పూజించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో గట్టితనం గోచరిస్తూ ఉంటుంది. కుటుంబంలో సంతానం అనుకూలించే అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో ఉండే అందరూ కూడా దాదాపు ఉద్యోగస్తులే అయినటువంటి కారణంగా ఆదాయం విశేషంగా ఉంటుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి కూడా అనుకూలమైనటువంటి ఆదాయాన్ని ఇస్తూ ఉంటుంది. ఇంతకుముందు చేసినటువంటి రుణాలు దాదాపుగా అన్నీ పరిష్కరింపబడిపోయినటువంటి కారణంగా ఏ విధమైన ఇబ్బందులు దాదాపుగా ఈ రోజుకి ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని పసుపు జలాలతో అభిషేకించినట్లయితే, అంతేకాక మందారాలతో అర్చన కూడా చేసినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి పని లేకుండా విశ్రాంతిగా ఉండగలుగుతారు. ప్రతిభ బాగా పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా అనేక ప్రదేశాలకి వెళ్ళవలసిన అవసరాలు ఏర్పడవచ్చు. కానీ కుటుంబానికి సంబంధించినటువంటి పనులను చేసుకోవడానికి తగిన తీరికబాటుతనం లేక అన్ని ప్రదేశాలకి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం తాత్కాలికంగా ప్రవేశించిన కారణంగా మధ్యమ వైద్య పరీక్షని చేయించుకోవడానికి సిద్ధపడతారు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని తెల్ల చామంతులతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. ఆరోగ్యపరంగా సుఖంగా ఉండగలుగుతారు. దూర ప్రయాణాలని చేయడానికి ఏమాత్రము వెనుకాడని తనంతో ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం చక్కగా ఉండేందుకు స్వయంగా అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లని చేస్తూ పరిశీలిస్తూ ఔషధ సేవని చేయిస్తూ ఉంటారు. తామకు చిన్నదైనటువంటి వ్యాపార సంస్థని ప్రారంభించాలి అనే ఆలోచన కూడా రావచ్చు. ముఖ్యంగా చేస్తున్నటువంటి వృత్తిలో మంచి ఆదాయం వచ్చే విధానం ఉండొచ్చు. అయితే అనవసరమైనటువంటి ఆలోచన కలిగేటటువంటి కారణంగా అధార్మికమైనటువంటి ఆలోచన కూడా కలిగే కారణంగా ఆ వృత్తి పెంచాలనేటటువంటి ఆలోచనని వెంటనే విరమించుకుంటారు కూడా.
శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని సన్నజాజులతో అర్చించినట్లయితే తప్పక సంతాన లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట కటువుగా ఉంటుంది. మనసు మాత్రం మెత్తగా ఉండే అవకాశం ఉండొచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆలోచనలన్నీ విశేషంగా పెరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రుల్ని అత్తమామల్ని కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నిలబెట్టే తీరు సూటి పోటీ మాటలు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం అవసరం. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి రావాలనే ఆలోచన కలిగి ఉంటారు, కానీ అది అసాధ్యమయ్యే అవకాశం ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని తమలపాకులతో అర్చించినట్లయితే తప్పక విజయలాభం సిద్ధిస్తుంది. సంతానానికి ఉద్యోగ ప్రాప్తి కూడా అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరి మాట వినే ధోరణి ఉండకపోవచ్చు. ప్రతి విషయము కూడా తార్కికమైనటువంటి వాదాన్ని చేస్తూ ఉండొచ్చు. సొంత వారు పర అంటే ఇతరులు అనే ఆలోచన లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి తీరు కారణంగా శత్రువుల యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చు. వీరికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలని బయట పెట్టేటటువంటి ఆ శత్రుజనం ఉన్నటువంటి కారణంగా ప్రతిక్షణం జాగ్రత్తతో ఉండి తీరవలసిందే. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని రూపాయి నాణ్యాలతో అర్చించినట్లయితే తప్పక భూ లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టుదల విశేషంగా ఉంటుంది. నష్టపోయినటువంటి దాన్ని కూడా సరైనటువంటి తీరులో విశ్లేషించుకుని ఎందుకు లాభం రాకూడదనే దిశగా ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. వాహనాల్లో ప్రయాణించేటటువంటి సందర్భంలో తగినటువంటి జాగ్రత్తని పాటించడం, వేగాన్ని తగ్గించడం, వాహనం యొక్క స్థితి గతులని పరిశీలింపచేసుకోవడం అత్యవసరం. ప్రతి విషయంలోనూ కూడా పొదుపు పాటించాలి అనేటటువంటి తనాన్ని మానుకుని సౌకర్య దృష్టి కలిగి ఉండి తీరాలి ఈ రాశివారు ఈ రోజున. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే తప్పక ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని విస్తృతపరచాలనేటటువంటి ఆలోచనకి అనుగుణమైనటువంటి ఆలోచన అన్నింటినీ చేస్తారు. అనుకూలమైనటువంటి తేదీ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి విషయంలో ఎవ్వరూ సహకార భావాన్ని ప్రదర్శించ అవసరం లేనటువంటి తీరులో ఆర్థిక స్థితి ఉంటుంది. అధార్మికమైనటువంటి పనులను ఏమాత్రము చేయడానికి ఏమాత్రము ఇష్టాన్ని చూపించరు. లెక్క పత్రము అనే వాటిని సక్రమంగా పాటిస్తూ ఉంటారు కూడా. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాక ఆర్థికమైన లాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే వ్యాపారపరమైనటువంటి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం విశేష శ్రమని చేస్తారు. మధ్యమమైనటువంటి లాభాన్ని తెచ్చుకోగలుగుతారు. ఒకప్పుడు వృత్తిపరమైనటువంటి ఆలోచన ఆర్జన ఏమాత్రం అవసరం లేదనుకున్నటువంటి వీరు ఇప్పుడు వృత్తిపరమైన ఆర్జన పెరగడం కోసమని కృషిని ప్రారంభిస్తారు.
ఆలోచనని ప్రారంభిస్తారు. సత్ఫలితాలని ఇస్తూ ఉంటుంది కూడా. దైవానికి సంబంధించిన ఆరాధన దృష్టి విశేషంగా ఉండకుండా ఉండేలా, వృత్తి ఉద్యోగాలకి ఇబ్బంది కలగకుండా ఉండేలా దాన్ని అనుకూలత దృష్టితో సరిచేసుకోగలుగుతారు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని కొబ్బరి నీళ్లతో అభిషేకించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలగడమే కాక రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ఆ తల్లిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శంకర జయంతి, రామానుజ జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే శుక్రవారం సందర్భంగా మహిళామణులు ఇంట్లో ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందో, శుక్రవారం ఎలాంటి తప్పులు చేయకూడదో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి షష్ఠి 2 తిథులు ఉన్నాయి. వైశాఖ శుక్ల పంచమిని శంకర జయంతిగా జరుపుకోవటం, వైశాఖ శుక్ల షష్ఠి తిథిని రామానుజాచార్యుల జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈరోజు పంచమి షష్ఠి 2 తిథులు ఉన్నాయి కాబట్టి ఈరోజు శంకరాచార్య జయంతి, రామానుజాచార్యుల జయంతిగా జరుపుకోవాలి. అందుకే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి శంకర మఠానికి వెళ్ళి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారిని దర్శనం చేసుకోవటం, శంకర మఠంలో ప్రదక్షిణలు చేయటం, శంకరాచార్యుల వారు రచించిన స్తోత్రాలు శ్రవణం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు రామానుజాచార్యుల జయంతి సందర్భంగా రామానుజాచార్యులు రచించినటువంటి గ్రంథాలను పూజామందిరంలో ఏర్పాటు చేసి దీపారాధన చేయటం, పుష్పాలు అలంకరించడం ద్వారా రామానుజాచార్యుల వారి అనుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మహిళామణులు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఆ ముఖ్యమైన నియమాల్లో మొట్టమొదటిది, శుక్రవారం రోజు విడిచిన వస్త్రాలు ధరించరాదు. ఉతికి ఆరవేసినటువంటి పొడి వస్త్రాలు మాత్రమే శుక్రవారం ధరించాలి. అలాగే శుక్రవారం తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. మహిళలు శుక్రవారం రోజు కొన్ని దానాలు ఇవ్వటం ద్వారా ఇంట్లో సభ్యులందరి మీద లక్ష్మీదేవి అనుగ్రహం ప్రసరిస్తుంది. శుక్రవారం మహిళలు అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కస్తూరి దానం కూడా ధనపరంగా చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే మహిళలు శుక్రవారం తోటి స్నేహితురాండ్లకి కస్తూరిని దానంగా ఇవ్వాలి. దానివల్ల కూడా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే శుక్రవారం రోజు వర్జ్యం ఎప్పుడుందో చూసుకొని ఆ వర్జ్యం ఉన్న సమయంలో మహిళామణులు మౌనవ్రతం పాటించినట్లయితే జాతక దోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. అలాగే మహిళామణులు శుక్రవారం ఒక ప్రత్యేకమైనటువంటి బొట్టును ధరించడం ద్వారా కూడా లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. ఆ బొట్టు ఎలా ధరించాలంటే, వక్కలలో నలుపు రంగు వక్కలు, తెలుపు రంగు వక్కలని 2 రకాలుగా ఉంటాయి. తెలుపు రంగు వక్కలు నెయ్యిలో వేయించిన తర్వాత ఆ తెలుపు రంగు వక్కల పొడి చేసి ఆ పొడిలో కొద్దిగా కస్తూరి పొడిని కలపాలి, కొద్దిగా కుంకుమ పువ్వు పొడిని కలపాలి. తెల్ల వక్కలు వేయించిన తర్వాత ఆ తెల్ల వక్కలను పొడి చేసి ఆ తెల్ల వక్కల పొడి, కస్తూరి పొడి, కుంకుమ పువ్వు పొడి ఈ 3 కలిపి వచ్చినటువంటి దాన్ని నుదుటన మహిళామణులు శుక్రవారం బొట్టులాగా ధారణ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా ఉంటుంది. స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మహిళామణులు కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. మహిళలు ఎప్పుడూ కూడా ఉప్పు కానీ, చింతపండు కానీ, మిరపకాయలు కానీ ఎదుటి వాళ్ళ చేతికి ఇవ్వకూడదు. క్రింద ఉంచి తీసుకోమని చెప్పాలి. చేతికిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే మహిళామణులు తాంబూలం ఇచ్చేటప్పుడు కొబ్బరికాయ తాంబూలంలో ఉంచినట్లయితే 3 కళ్ళున్నటువంటి కొబ్బరి చిప్పను మీ దగ్గర ఉంచుకొని వేరే భాగాన్ని ఎదుటి వాళ్లకు తాంబూలంలో ఉంచి ఇవ్వాలి. అలా చేస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే మంగళవారం, శుక్రవారం తప్ప మిగిలిన రోజుల్లో
15 రోజులకు ఒకసారి బూజులు దులిపించుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం రోజు మహిళామణులు శిరోజాలు విరబోసుకొని ఉండరాదు, తప్పనిసరిగా జడ వేసుకొని ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్రవారం రోజు మహిళలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్నీళ్లు పెట్టరాదు. మహిళలు శుక్రవారం కన్నీళ్లు పెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే మహిళామణులు శుక్రవారం ప్రదోష కాలంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించరాదు. అలా నిద్రించినా కూడా గృహం నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహిళామణులు ఈ తప్పులు చేయకుండా ప్రత్యేకమైన విధి విధానాలు శుక్రవారం పాటించడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ అనుగ్రహిస్తూ ఉంటుంది. స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే రేపు శనివారం సందర్భంగా నల్ల నువ్వులకు సంబంధించి, నల్ల మినుములకు సంబంధించి, నల్ల ఆవాలకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా శని దోషాలు, జాతక దోషాలు అన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.